కృష్ణావతారాలు. నువ్వు ఓడిపోతే దైవత్వం ఓడిపోయినట్టు, నువ్వు మరణిస్తే మానవత్వం మరణించినట్టు, నువ్వు నీ హిందూ ప్రేమని పొందకపోతే ఈ సృష్టిలోనే ప్రేమ లేనట్టు. దేవుడు మాత్రమే చేసే పనులెన్నో మనిషిగా నువ్వు చేసే మనిషిలో దేవుడుంటాడని మరోమారు నిరూపించావు. నీకు సాయం చేసి తానున్నానని ఆ దేవుడు కూడా నిరూపించుకోవాలిగా. అందుకే నేనొచ్చా. కృష్ణమూర్తిగా నీ హిందూకి నువ్వు దగ్గరవుతావు, కొత్త మనిషిగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతావు. చాలా థ్యాంక్ యూ స్వామి. కదా మా ఇంటికి వెళ్దాం స్వామి. అంతేగా మరి, పద. ఒక్కసారి చలనచిత్ర నటీమణులను చూపిస్తే మా దేవనర్తకీమణుల గర్వభంగం అవుతుంది. తామే అందగత్తెలమని సభలో పెద్ద ఫోజు కొడుతుంటారు. భారం మొత్తం మీపైనే మోపాను. ప్రశ్నలు అడగకుండా చెప్పింది చెయ్యి. వెంటనే మెక్కు, వెళదాం. వీడికి టిఫిన్ పెట్టడమా? ఇన్ని శరీరాలు మారావు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు? ఉంది స్వామి, అన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ వీడు మాత్రం అజ్ఞానే. అలాగే ట్రీట్ చేస్తాను. చెయ్యి, బాధపడేది నువ్వు. ఆకలి దంచేస్తుంది గురుగారు. అందుకే పొద్దున్నే ఇంట్లో అల్పాహారం మెక్కమన్నాను. నువ్వేమన్నావు? నా చేతులతో పార్థుకు ఒక్క మెతుకు కూడా పెట్టనన్నా. ఇప్పుడేమైంది? ఇందు, అయినా నువ్వు బయటికి వెళ్ళవచ్చు. నీకు బేలిచ్చిన ఎదవేవాడు. వీడి లాంటి వెధవలికి ఈ దేశంలో కొదవేముంది? అనవసరంగా మా లాయర్ గారిని తిట్టకండి. నీచ్ కమ్మిన కుత్తగాడే ఉంటాడు. అయ్యో వెళ్ళకండి గురుగారు. వాళ్ళు ఎన్నేసి మాట్లాడుతున్నారో చూస్తున్నావుగా. నేను చెప్తాను కదా, మీరు ఆగండి. ఏంట్రా ఏదో యాక్టింగ్ చేస్తున్నావు? బాడీలో బుల్లెట్ దిగేసరికి మైండ్ బ్లాక్ అయిందా? కోర్టులో కూడా ఎదవన నొప్పుకున్నావు. ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చిందిరా నీకు? ఎప్పుడోసారి రావాలి కదా. యాక్టింగ్ మాని ఎందుకు వచ్చావో చెప్పు. నేను మారాను ఇందు. ఈ మాట వింటే నీకు కంపరంగా ఉంటుందని నాకు తెలుసు. దీంతో నేను నీకు భయపెట్టను. నీకు నాకు జరిగిన వివాహం రద్దు చేస్తున్నట్టుగా విడాకుల పత్రాలు నేను సంతకం చేశాను. నువ్వు కూడా సంతకం చేస్తే లీగల్గా నేనెవరో నువ్వెవరో. ఈ కొత్త జన్మ నీకెంతో ఇష్టమైన ఓ పాత పరిచయాన్ని గుర్తుకు తెస్తే అదే నాకు చాలు. ఉంటాను ఇందు. బాయ్ బిల్లా. వీడికేమైంది? కొత్తగా మాట్లాడుతున్నాడు. కొత్త జన్మటి కదా. ఈ ఇయర్ ఆస్కార్ అవార్డుకి వీడి బయోడేటా పంపించాలి. బెస్ట్ విలన్ కేటగిరీలో గ్యారంటీగా నామినేట్ అవుతాడు. పాతు ఎక్కడా? తీసుకెళ్లారు మేడం. ఎవరు? సిహెచ్ గుప్తా గారు బెయిల్స్ తీసుకువెళ్లారు. గుప్తానా? ఎవరైనా? సుప్రీంకోర్టు లాయర్ మేడం. నాన్ బెయిలబుల్ కేసుకి బెయిల్ ఎలా ఇచ్చారు? పార్థుకి ఆ లాయర్ కి రిలేషన్ ఏమిటి? తెలీదు మేడం. నేను తప్ప అందరు దరిద్రులు మోటార్ సైకిల్ మీద కారులోను హ్యాపీగా తిరిగేస్తున్నారు కదరా. నిమి నిమి ఏది నా కుక్క నేస్తం ఏది? హే ఆ పాపు, ఏంటి మేడం? ఏదో ఫ్లాష్ న్యూస్ లో ఉంది. కమాన్ సార్. మీరెవరు సార్? పిచ్చివారా మంచివారా? కెమెరా ఆన్ చేసి ఉందా? ఆన్లోనే ఉంది సార్. ఇప్పుడు అడగండి. చెప్పండి సార్, ఎందుకు సార్ మీరు ఇలా అయ్యారు? లవ్ ఫెయిల్యూర్. వావ్, ఫెంటాస్టిక్, సూపర్. వీలైతే మందు కొట్టండి అంటున్నా ఈ దేవదాస్ చేసిన పని మీకు మంచిదనిపిస్తే మాకు SMS చేయండి 525354 కు. ఈ ఛానల్స్ అన్ని SMS బిజినెస్ మీద బతికేస్తున్నట్టున్నాయి. వీపీ లాగున్నాడే. వీపీనే. మీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. మీరేం చేస్తుంటారు? కల్తీ లేని ఇసుక వ్యాపారం. ఏంటి అరుపులు? చెవు కోసం మేకలాగా. ఏంటి బావా, ఏమైంది? అరుపులు కాదు, టీవీలో వీపీ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. కృష్ణావతారాలు